మనకి జ్వరం వస్తే పారాసెటమాల్ వేసుకుంటాం. తలనొప్పికి సారడాన్ వేసుకుంటాం. జలుబు లేదా దగ్గు వస్తే చెస్ట్ అండ్ కోల్డ్ వేసుకుంటాం. ఇవి మాత్రమే కాదు, మనిషికి ఏ చిన్న రోగం వచ్చినా మెడిసిన్స్ వాడతాడు. ప్రస్తుత జీవన విధానంలో మెడిసిన్స్ అనేవి డైలీ రొటీన్లో భాగమైపోయాయి. దానికి కారణం బీపీ అండ్ షుగర్. తిన్నది సరిగ్గా గ్లూకోజ్ కింద మారక ఇన్సులిన్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వకపోవడంతో షుగర్ ట్యాబ్లెట్స్ని భోజనానికి ముందు చాలామంది వాడడం మనం తరచూ చూస్తూ ఉంటాం. అలాగే చాలామందికి హై బీపీ ఆర్ లో బీపీ ఉంటుంది. అయితే ఈ మెడిసిన్స్ అన్నిటినీ తయారు చేయడానికి ఫార్మా కంపెనీస్ చాలా కష్టపడాల్సి వస్తుంది. ముఖ్యంగా క్రానిక్ డిసీజెస్కి వాడే ఫార్ములాస్ కోసం ఫార్మాసిటికల్ కంపెనీస్ చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీలో చాలామంది ఫార్మా, జనరిక్ అనే పదాలను తరచూ వినే ఉంటారు. చాలామందికి వీటికి అర్థం తెలియదు. కొంతమంది అయితే జనరిక్ మెడిసిన్స్ అసలు వాడకూడదేమో అని భావిస్తుంటారు. జనరల్గా జనరిక్ మెడిసిన్స్ ఫార్మా మెడిసిన్స్ కంటే తక్కువ రేటుకే దొరుకుతుంది. సో మోస్ట్ పీపుల్ జనరిక్ మెడిసిన్స్నే వాడతారు. ప్రస్తుతం ఇండియాలో ఉన్న చాలా చట్టాల ప్రకారం డాక్టర్స్ అందరూ అవైలబుల్గా ఉన్న జనరిక్ మెడిసిన్స్ని మాత్రమే ప్రిస్క్రిప్షన్లో రాయాలి. సో జనరిక్ మెడిసిన్స్ వాడడానికే ఎక్కువ స్కోప్ ఉంది. అయినా కూడా ఫార్మా కంపెనీస్కే ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి. అసలు ఈ జనరిక్ ఏంటి, ఫార్మా ఏంటి, రెండింటికి తేడా ఏంటి అనే డౌట్ మీకు వస్తుంది. అది అర్థం కావాలంటే మీకు మెడికల్ సెక్టార్ స్ట్రక్చర్ గురించి తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు సిప్లా అనే కంపెనీలో ఒక పరిశోధకునిగా పనిచేస్తున్నారు. మీరు ఒక 2 to 3 years బాగా కష్టపడి లంగ్స్లోని ఒక డిజీజ్ని నయం చేసే ఒక కొత్త మెడిసిన్ని కనుక్కున్నారు. సో మీకు ఇప్పుడు ఆ మెడిసిన్ని ఎలా తయారు చేయాలో తెలుసు. దాని ఫార్ములా మీ మెదడులో నిక్షిప్తమై ఉంది. మీరు ఆ ఫార్ములా కనిపెట్టడానికి మీ ప్రయోగాలకు సిప్లా కంపెనీ మీ మీద కోట్లు ఇన్వెస్ట్ చేస్తుంది. సో మీరు ఆ డ్రగ్ డెవలపర్, కానీ దాని మీద పూర్తి హక్కు సిప్లాకి ఉంటుంది. ఇప్పుడు సిప్లా FDA కోసం అప్లై చేస్తుంది. అంటే ఆ మెడిసిన్ని మేము ఎలకల మీద, కోతుల మీద, అలాగే మనుషుల మీద ప్రయోగం చేశాం. అది సక్సెస్ అయ్యింది. దానిని మేము అమ్ముకోవడానికి మాకు అనుమతి ఇవ్వండి అని కోరుతుంది. అలా అనుమతిని కోరడాన్నే అప్లయింగ్ నాట్ ఫర్ FDA అంటారు. ఇప్పుడు ఆ డ్రగ్ మనుషులకున్న డిసీజ్ని నయం చేస్తుందా, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అన్న దానిని టెస్ట్ చేసి FDA నాట్ ఇస్తుంది. మీరు ఒకవేళ స్టాక్ మార్కెట్లో అట్లీస్ట్ 1 ఫైనాన్షియల్ ఇయర్ ఉండి ఉంటే మీకు కనీసం ఒక్కసారైనా ఈ పదాలని వినే ఉంటారు. లైక్ డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్ గాట్ నాట్ ఫర్ FDA ఫర్ యూజింగ్ సో అండ్ సో డ్రగ్ ఫ్రమ్ అమెరికన్ గవర్నమెంట్. సో ఇప్పుడు మీకు దాని అర్థం ఏంటో అర్థమైంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు డ్రగ్ని కనిపెట్టిన కంపెనీకి ఆ డ్రగ్ మీద పేటెంట్స్ని 20 years వరకు ఇవ్వడం ఒక ఎత్తు. అంటే ఇంకా ఎవ్వరూ ఆ ఫార్ములాతో కూడిన మెడిసిన్ని ఎక్కడా అమ్మకూడదు. అది కూడా 20 సంవత్సరాల వరకు. ఆ మెడిసిన్ ఎంత ప్రైస్ ఉండాలి అన్న దాన్ని ఆ ఫార్ములాని కనిపెట్టిన కంపెనీయే నిర్ణయిస్తుంది. బట్ సబ్జెక్టెడ్ టు లిమిట్స్ గివెన్ బై మెడికల్ ఇన్స్టిట్యూట్. ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది, మరి 20 సంవత్సరాల తర్వాత ఆ మెడిసిన్ని ఎవరైనా మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చా అని. ఎస్, ఎవరైనా తయారు చేయొచ్చు. 20 సంవత్సరాల తర్వాత ఆ కంపెనీ డ్రగ్ మీద పేటెంట్ని కోల్పోతుంది. ఇక ఆ డ్రగ్ని ఎవరైనా ఫార్ములా కాపీ కొట్టి 20 సంవత్సరాల తర్వాత మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు. అలా తయారు చేసే మెడిసిన్స్నే జనరిక్ మెడిసిన్స్ అంటారు. సేమ్ ఫార్ములా, సేమ్ ఇంగ్రీడియంట్స్, సేమ్ డ్రగ్స్, సేమ్ డోస్. యాస్టీస్గా డ్రగ్ డెవలపింగ్ పేటెంట్స్ ఉన్న కంపెనీ లాంటి మెడిసిన్కి జిరాక్స్ కాపీయే జనరిక్ మెడిసిన్. ఒరిజినల్ డ్రగ్ ఇన్వెంటర్ వచ్చేసి ఫార్మా కంపెనీ. ఇంకా బాగా అర్థం కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్, థైరాయిడ్కి వాడే థైరోనామ్ టాబ్లెట్స్కి ఫార్మా ఓనర్ అబౌట్ ఇండియా. బట్ 20 years ఎక్స్పైర్ అవ్వడంతో థైరాక్సిన్, థైరోవెల్, థైరోస్పేస్, థైరాక్స్ లాంటి కంపెనీలు మార్కెట్లోకి దిగాయి. ఇవన్నీ జనరిక్ కంపెనీ బ్రాండ్స్ విచ్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ సేమ్ ఫార్ములా. సో ఇప్పుడు మీకు జనరిక్కి, ఫార్మాకి ఉన్న తేడా ఏంటో తెలిసింది. మరి అందరూ అంత తక్కువ ధరకే దొరుకుతున్నప్పుడు జనరిక్ మెడిసిన్నే కొంటారు కదా, మరి ఫార్మా సెక్టార్కి డబ్బులు ఎలా వస్తాయి అనే డౌట్ మీకు రావచ్చు. ఏది ఏమైనా ఫార్మా కంపెనీస్కే డబ్బులు ఎక్కువగా వస్తాయి. దానికి ప్రధానంగా 4 బలమైన కారణాలు ఉన్నాయి. నెంబర్ 1, 20 years పేటెంట్ రైట్స్. ఒక్కసారి మెడిసిన్ని కనుక్కుంటే దాని పేటెంట్స్ ఆ కంపెనీకి 20 సంవత్సరాలు ఉంటాయి. అది మంచి ప్రైస్ పెట్టుకుంటుంది. ఇది కంపెనీ యొక్క రెవెన్యూస్ మరియు ప్రాఫిటబిలిటీని ఎఫెక్ట్ చేస్తుంది. నెంబర్ 2, బ్రాండ్. ఒకటే బ్రాండ్ని మన జనరేషన్స్ 20 years వాడడంతో చాలామందికి దాని పేరు గుర్తుండిపోతుంది. చాలామంది మెడికల్ షాప్కి వెళ్ళి డైరెక్ట్గా దాని బ్రాండ్తోనే దాన్ని పిలుస్తారు. లైక్ క్రోసిన్ ఇవ్వండి, ర్యాన్బ్యాక్స్ ఇవ్వండి, బెనిడ్రిల్ ఇవ్వండి, ఇయర్ వ్యాక్స్ ఇవ్వండి అని డైరెక్ట్గా మనం మెడికల్ షాప్లో అడుగుతాం. అంటే 20 సంవత్సరాలుగా ఆ ఫార్మా కంపెనీ మన మైండ్లో దాని బ్రాండ్ని రిజిస్టర్ చేసింది. దాంతో ఎటువంటి మెడికల్ నాలెడ్జ్ లేకపోయినా మనం వాటినే కొంటాం. సో ఇది కూడా వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. ఇంకా థర్డ్ రీజనే హైలైట్, డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్.
ఫార్మా కంపెనీస్ మెడికల్ రిప్రజెంటేటివ్స్ ద్వారా డాక్టర్స్తో డీలింగ్ చేసుకుంటాయి. మీ హాస్పిటల్లోని పేషెంట్స్కి మా ఫార్మా కంపెనీ మెడిసిన్స్ని రాయడం ద్వారా ఎవ్రీ బాక్స్ మీద మీకు ఇంత పర్సంటేజ్ కంపెనీ ఆఫర్ చేస్తుంది అని డీల్ సెట్ చేసుకుంటుంది. అంతేకాక మీరు కొన్ని పెద్ద హాస్పిటల్స్లో సపరేట్గా హాస్పిటల్లోనే మందులు దొరకడం చాలామంది గమనించే ఉంటారు. ఆ హాస్పిటల్లో రాసిన ప్రిస్క్రిప్షన్లోని మందులు ఆ హాస్పిటల్లోని మెడికల్ షాప్లో మాత్రమే దొరుకుతాయి. బయట దొరకడం చాలా కష్టం. అలాగా వాళ్ళ ఫార్మా మెడిసిన్స్ని వాడడం ద్వారా ఫార్మా కంపెనీస్ హ్యూజ్ డిస్కౌంట్స్ని ఆఫర్ చేస్తాయి. సో అందుకే డాక్టర్స్ చాలామంది ఫార్మా మెడిసిన్స్ని ప్రిస్క్రిప్షన్లో రాస్తుంటారు. అంతేకాక డాక్టర్స్ ఇంటర్న్షిప్లో ఉన్నప్పుడు కూడా ఈ ఫార్మా మెడిసిన్స్ని వాడడమే నేర్చుకోవడంతో వాళ్ళు ప్రాక్టీస్ పెట్టిన తర్వాత కూడా నేర్చుకున్న మెడిసిన్స్నే పేషెంట్స్కి రికమెండ్ చేస్తారు. అయితే కొంతమంది మంచి డాక్టర్స్ అక్కడక్కడ జనరిక్ మెడిసిన్స్ని కూడా రికమెండ్ చేస్తూ ఉంటారు. నెంబర్ 4, సేల్ ఆఫ్ ఫార్ములా. 20 ఇయర్స్ ఎక్స్పైర్ అవ్వక ముందే కంపెనీ దాని ఫార్ములాని అమ్ముకోవచ్చు. చిన్న చిన్న కంపెనీస్కి దాని ఫార్ములాని వేల కోట్లు అమ్మి కూడా ఫార్మా కంపెనీస్ రెవెన్యూస్ని సంపాదించుకుంటుంది. సో ప్రధానంగా ఈ 4 రకాలుగా ఫార్మా కంపెనీస్ రెవెన్యూస్ని జనరేట్ చేసుకుంటాయి. అంత లాభసాటి బిజినెస్ అయిన ఈ ఫార్మా సెక్టార్లోని 5 బెస్ట్ కంపెనీస్ గురించి ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. దానికంటే ముందు ఫ్రెండ్స్, మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నేను చేసే వీడియోస్ని మీ మొబైల్కి నోటిఫికేషన్గా పొందొచ్చు. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. నెంబర్ 5, అరవిందో ఫార్మా. ఇది ఒక లార్జ్ క్యాప్ కంపెనీ. దీని మార్కెట్ క్యాపిటల్ దాదాపుగా 60,000 కోట్లు ఉంటుంది. ఇండస్ట్రీ పిఈ 26 ఉంటే స్టాక్ పిఈ 11 మాత్రమే ఉంది. అంటే స్టాక్ మంచి వాల్యుయేషన్స్లో ఉంది అని అర్థం. దీని ఆర్ఓఈ ఆర్ఓసిఈ కూడా 18% దాకా ఉంది. అండ్ ఇది 3.24 టైమ్స్ బుక్ వాల్యూలో దొరుకుతుంది, విచ్ ఈజ్ ఏ పాజిటివ్ ఫ్యాక్టర్. ఇది రీసెంట్గా చాలా డెట్ని రెడ్యూస్ చేసుకుంది. దీని పీర్స్తో దీన్ని కంపేర్ చేస్తే అతి తక్కువ పీఈలో దొరుకుతుంది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్స్లో దీని సేల్స్, ప్రాఫిటబిలిటీ, ఆపరేటింగ్ ప్రాఫిట్, ఈపీఎస్ అన్నీ పెరుగుతూనే ఉన్నాయి. 10 ఇయర్స్ బ్యాక్ దీని ఈపీఎస్ 1.87 ఉంటే ప్రస్తుతం 92 దాకా ఉంది. అంటే కంపెనీ ఎంత గ్రోత్లో ఉందో మీరే చూడండి. అండ్ దీని బ్యాలెన్స్ షీట్ని చూస్తే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ సబ్స్టాన్షియల్ గ్రోత్తో ఇంక్రీజ్ అవుతున్నాయి. అండ్ లోన్స్ అండ్ బారోయింగ్స్ రెడ్యూస్ అవుతున్నాయి, విచ్ ఈజ్ ఏ గుడ్ సైన్. దీని క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ని అబ్జర్వ్ చేస్తే క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ పాజిటివ్గా ఉంది, విచ్ ఈజ్ ఏ పాజిటివ్ ఫ్యాక్టర్. అండ్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్టింగ్ అండ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ నెగిటివ్గా ఉన్నాయి, విచ్ ఈజ్ ఏ పాజిటివ్ సైన్. ఈ స్టాక్ 1 ఇయర్లో 40% రిటర్న్ని డెలివరీ చేసింది. అదే 5 ఇయర్స్లో అయితే 33% దాకా గ్రోత్ని ఇచ్చింది. 89% అనలిస్టులు దీన్ని కొనమని రికమెండ్ చేస్తున్నారు. ఈ షేర్ ఇంట్రెన్సిక్ వాల్యూ కంటే ఎక్కువకి దొరుకుతుంది. బట్ డోంట్ వర్రీ, గుడ్ అండ్ క్వాలిటీ స్టాక్స్ ఎప్పుడు అబవ్ ఇంట్రెన్సిక్ వాల్యూకే దొరుకుతాయి. ఎఫ్డీతో పోలిస్తే రిటర్న్స్ బాగా ఇస్తుంది. ఎంట్రీ పాయింట్ కూడా బాగుంది. కాకపోతే హై డివిడెండ్స్ని ఆఫర్ చేయడం లేదు. ప్రమోటర్స్ ఇందులో 52% దాకా షేర్ని హోల్డ్ చేస్తున్నారు. డైలీ మార్కెట్లో యావరేజ్గా 20 lakh షేర్స్ ట్రేడ్ అవుతుంటాయి. సో వాలటిలిటీ కూడా హైగా ఉంది. ఓవరాల్గా అరవిందో ఫార్మా లాంగ్ టర్మ్కి మంచి రిటర్న్స్ని జనరేట్ చేసే స్టాక్. నెంబర్ 4, క్యాండిలా హెల్త్ కేర్. దీని మార్కెట్ క్యాపిటల్ అరౌండ్గా 64,000 crores ఉంటుంది. దీనికి అరవిందో ఫార్మాకి మంచి కాంపిటీషన్ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. కానీ క్యాండిలా హెల్త్ కేర్ వాళ్ళ ప్రోడక్ట్స్ యూనిక్గా ఉంటాయి. డిఫరెంట్ స్టైల్లో అట్రాక్టివ్ ప్రైజెస్లో వీళ్ళ ప్రోడక్ట్స్ని సేల్ చేస్తుంటారు. ఇండస్ట్రీ పిఈ 27 ఉంటే ఈ స్టాక్ పిఈ 33 ఉంది. అంటే హయ్యర్ వాల్యుయేషన్స్లోనే స్టాక్ ఉంది. దీని పిఈజీ కూడా చాలా ఎక్కువ, 7.77 ఉంది. ఆర్ఓఈ అండ్ ఆర్ఓసిఈ 14% దాకా ఉంటుంది, విచ్ ఈజ్ ఏ యావరేజ్ సైన్. దీని పీర్స్తో కంపేర్ చేస్తే యావరేజ్ వాల్యుయేషన్స్లో దొరుకుతుంది. మరి యావరేజ్లో ఉన్నా కూడా ఈ కంపెనీకి మార్కెట్ ఇంత వాల్యుయేషన్ ఇస్తుంది అంటే దానికి కారణం దాని ప్రోడక్ట్స్. చెప్పే కదా, దాని ప్రోడక్ట్స్ యూనిక్గా ఉంటాయి. వాటికి ఉన్న క్రేజే వేరు. ఒక్కసారి మీరు దీని P&Lని చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో దీని రెవెన్యూస్ ఎంత బాగా గ్రో అవుతున్నాయో చూడొచ్చు. 2009లో దీని సేల్స్ 2,800 crores ఉంటే ఇప్పుడు ఇది 1,50,000 crores దాకా ఉంది. దీని ఆపరేటింగ్ ప్రాఫిట్, ఈపీఎస్ అన్నీ కూడా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో గ్రో అవుతున్నాయి. దానికి కారణం ఇన్నోవేటివ్ అండ్ న్యూ ప్రోడక్ట్స్ని ఇది లాంచ్ చేయడం. దీనికి బ్యాలెన్స్ షీట్, ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. దీని క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ పాజిటివ్గా, క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్టింగ్ అండ్ ఫైనాన్సింగ్ నెగిటివ్గా ఉన్నాయి, విచ్ ఈస్ ఏ గుడ్ సైన్. 1 ఇయర్లో ఈ స్టాక్ 83% రిటర్న్ని డెలివరీ చేసింది. అదే 5 ఇయర్స్లో అయితే ఆల్మోస్ట్ డబుల్ అయ్యింది. అయితే ప్రస్తుతం ఈ స్టాక్ హయ్యర్ వాల్యుయేషన్స్లో ఉంది. బట్ ఎఫ్డీతో పోలిస్తే బెస్ట్ రిటర్న్స్ని ఇస్తుంది. అండ్ ఎంట్రీ పాయింట్ కూడా బాగుంది. దీనిలో మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్. ఆల్మోస్ట్ 75% ఆఫ్ కంపెనీ షేర్స్ ప్రమోటర్సే హోల్డ్ చేస్తున్నారు. అంటే కంపెనీ మీద ఎంత నమ్మకం ఉందో చూడండి. డైలీ యావరేజ్గా 1 crore షేర్స్ మార్కెట్లో ట్రేడ్ అవుతుంటాయి, విచ్ ఈజ్ ఏ హై వాలటైల్ స్టాక్.
నెంబర్ 3 సిప్లా. దీని మార్కెట్ క్యాప్ దాదాపుగా 75,000 కోట్లు ఉంటుంది. ROE 14%, ROCE 17.8%తో ఉన్న బ్రహ్మాండమైన కంపెనీ. అండ్ ఇది ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ. ఇండస్ట్రీ PE 27.5 ఉంటే దీని PE 31.2 ఉంది. బట్ ఇట్ ఈస్ వర్త్ ఫర్ ఇట్. క్వాలిటీ స్టాక్స్ అయినప్పుడు ఆ మాత్రం రేట్ ఉండడంలో తప్పు లేదు. ఇది గ్రాడ్యువల్గా డెట్ని రెడ్యూస్ చేసుకుంటుంది అండ్ కంటిన్యూస్గా డివిడెండ్స్ ఇస్తుంది. అండ్ దీని పీర్స్తో దీన్ని కంపేర్ చేస్తే మంచి PEలో దొరుకుతున్న స్టాక్ ఇది. బోత్ క్వార్టర్ అండ్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో దీని రెవెన్యూస్ కంటిన్యూస్గా గ్రో అవుతున్నాయి. ఆపరేటింగ్ ప్రాఫిట్, EBT అండ్ EPS కూడా బాగా డ్రాస్టిక్గా పెరుగుతున్నాయి, విచ్ సిగ్నిఫైస్ కంపెనీస్ స్కేలబిలిటీ అండ్ వైబిలిటీ. అండ్ బ్యాలెన్స్ షీట్ని చూస్తే చాలా స్ట్రాంగ్గా ఉంది. అవుట్ ఆఫ్ టోటల్ 25,000 crores దీని షేర్ క్యాపిటల్ అండ్ రిజర్వ్సే 18,500 crores దాకా ఉన్నాయి. పైగా దీని అసెట్స్ కూడా గ్రాడ్యువల్గా పెరుగుతున్నాయి. క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ పాజిటివ్గా, ఇన్వెస్టింగ్ అండ్ ఫైనాన్షియల్ యాక్టివిటీస్ నెగిటివ్గా ఉన్నాయి, విచ్ ఈజ్ ఏ పాజిటివ్ ఫ్యాక్టర్. 1 yearలో ఇది 48% రిటర్న్ని డెలివరీ చేస్తే 5 yearsలో ఇది 98% దాకా రిటర్న్ని డెలివరీ చేసింది. 84% ఆఫ్ టెక్నికల్ అనలిస్టులు దీన్ని బై చేయమని సజెస్ట్ చేస్తున్నారు. స్టాక్ ఇంట్రెన్సిక్ వాల్యూ కంటే ఎక్కువ రేటుకే మార్కెట్లో దొరుకుతుంది. బట్ డోంట్ వర్రీ, చెప్పాను కదా, క్వాలిటీ స్టాక్స్ ఎప్పుడు హయ్యర్ వాల్యుయేషన్స్లోనే దొరుకుతాయి. FDతో పోలిస్తే మంచి రిటర్న్ ఇస్తుంది. ఎంట్రీ పాయింట్ కూడా బాగుంది. రెడ్ ఫ్లాగ్స్ లేవు. ప్రమోటర్ హోల్డింగ్ 37% ఉంది. ప్లెడ్జ్డ్ పర్సంటేజ్ 0. అండ్ దీని వాలటిలిటీ కూడా బాగుంది. ఎవరైనా ఫార్మా కంపెనీస్లో కొంచెం సేఫ్గా గేమ్ ఆడాలి అని అనుకుంటే, లాంగ్ టర్మ్లో మార్కెట్తో సంబంధం లేకుండా డీసెంట్ గ్రోత్ కావాలి అని అనుకుంటే దీనిలో ఇన్వెస్ట్మెంట్ అనేది బెటర్ ఒపీనియన్ అని నాకు అనిపిస్తుంది. నెంబర్ 2 డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్. దీని మార్కెట్ క్యాపిటల్ దాదాపుగా 87,600 crores ఉంటుంది, విచ్ ఈజ్ ఏ వెరీ లార్జ్ కంపెనీ. దీని ROE 11%, ROCE 15% దాకా ఉంది, విచ్ గివ్స్ ఏ యావరేజ్ రిటర్న్ పర్ యానం. అండ్ దీని స్టాక్ PE 45 times ఉంటే ఇండస్ట్రీ PE 27 times ఉంది. అంటే వెరీ హై వాల్యుయేషన్స్లో ట్రేడ్ అవుతున్న స్టాక్. బట్ దాదాపుగా 1 year నుంచి ఇది కన్సాలిడేషన్ ఫేజ్లోనే ఉంది. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇది ఒక డెట్ ఫ్రీ కంపెనీ. దీని పేర్స్తో కంపేర్ చేస్తే హయ్యెస్ట్ వాల్యుయేషన్స్లో ఉన్న కంపెనీ. సేల్స్ గ్రో అవుతున్నాయి, ఆపరేటింగ్ ప్రాఫిట్ అండ్ EPS కూడా గ్రో అవుతున్నాయి, బట్ స్లోగా గ్రో అవుతున్నాయి. అండ్ బ్యాలెన్స్ షీట్లోని రిజర్వ్స్ కూడా స్లోగా గ్రో అవుతున్నాయి. బట్ డెట్ రెడ్యూస్ అవుతుంది అనేది ఒక గుడ్ ఫ్యాక్టర్ అవ్వడం వల్ల దీన్ని కన్సిడర్ చేయొచ్చు. క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ పాజిటివ్గా, ఇన్వెస్టింగ్ అండ్ ఫైనాన్షియల్ యాక్టివిటీస్ నెగిటివ్గా ఉన్నాయి. 1 yearలో 37%, 5 yearsలో 74% దాకా ఈ స్టాక్ రిటర్న్ డెలివరీ చేసింది. 84% ఆఫ్ అనలిస్టులు దీన్ని బై చేయొచ్చు అని రికమెండ్ చేస్తున్నారు. ఎంట్రీ పాయింట్ బాగుంది అండ్ ఎటువంటి రెడ్ ఫ్లాగ్స్ లేవు. డైలీ యావరేజ్గా 7 to 8 lakh shares మార్కెట్లో ట్రేడ్ అవుతుంటాయి, విచ్ ఈజ్ ఏ గుడ్ లిక్విడ్ స్టాక్. మన లాస్ట్ అండ్ ఫైనల్ స్టాక్ సన్ ఫార్మా. ఎంటైర్ ఫార్మా సెక్టర్లోనే ఇది రారాజు. సుమారుగా 170,000 కోట్ల మార్కెట్ క్యాపిటల్ ఉన్న కంపెనీ. ఇది ఒక బ్లూ చిప్ కంపెనీ. స్టాక్ ఇండస్ట్రీ PE కంటే ఎక్కువలో ట్రేడ్ అవుతుంది, బట్ ఇట్ ఈజ్ ఏ గుడ్ ఫండమెంటల్ స్టాక్. అంతేకాక ఇది ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ. దీనికి సేల్స్ 2009లో 4,000 crores ఉంటే ఇప్పుడు ఇది 33,000 crores దాకా ఉంది. అంటే చాలా డ్రాస్టిక్గా దీని సేల్స్ పెరిగాయి. దీని పీర్స్తో కంపేర్ చేస్తే యావరేజ్ PEలో మంచి గ్రోత్ని డెలివర్ చేస్తున్న కంపెనీ ఇది. దీని బ్యాలెన్స్ షీట్లోని క్యాష్ ఫ్లోస్ కూడా చాలా స్టెబిలైజ్డ్గా ఉన్నాయి. 1 yearలో 50% రిటర్న్ని డెలివరీ చేసింది. అండ్ 86% ఆఫ్ ఇన్వెస్టర్స్ దీన్ని బై చేయొచ్చు అని సజెస్ట్ చేస్తున్నారు. ప్రమోటర్స్ ఈ కంపెనీలో 55% దాకా షేర్ని హోల్డ్ చేస్తున్నారు. మంత్లీ 81 lakh shares దీంట్లో ట్రేడ్ అవుతున్నాయి, విచ్ షోస్ ఏ గుడ్ లిక్విడిటీ. సో ఫ్రెండ్స్, ఫార్మా సెక్టర్లో గ్రోత్ ఎలా ఉంటుంది, దాని స్ట్రక్చర్ ఏంటి, ఫార్మా ఇండస్ట్రీలోని 5 బెస్ట్ స్టాక్స్ ఏంటి అన్న విషయాలను ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చి ఇటువంటి మరిన్ని వీడియోస్ కావాలి అని అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కింద ఉన్న కమెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.